సో గైస్ అమిగోస్ ఐఏఎస్ 21st సెంచరీ 2024 రివ్యూ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ బేసిక్గా ఏంటి అంటే చాలామంది ఈ ఐఏఎస్ కొంచెం అంటే రివ్యూవర్ అంటే నేను రివ్యూ చేస్తున్నానంటే నేను ఏదో బాగా తెలివైనవాడిని అని నేను అన్నగాని దీనికి సంబంధించిన కొంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది. హైదరాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీ అండ్ విజయవాడ సో టాప్ ఇన్స్టిట్యూట్స్తో వాటికి సంబంధించిన మార్కెటింగ్ అడ్వైజర్ గాను అండ్ అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ పర్సన్ గాను అండ్ కొన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఆన్లైన్ డిపార్ట్మెంట్ గాను ఈ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అండ్ అట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ అంటే ఇది ఒక్కటే కాదు, డిఫరెంట్ ఎడ్యుకేషన్ సెక్టార్స్లో డిఫరెంట్ కంపెనీస్తో నేను వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ 4 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడ మనం ఏంటి అంటే సరే ఇదంతా కాదు, రివ్యూ ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఎవరైనా కానీ ఒక విషయాన్ని కొంచెం మనం పరిశీలనగా చూస్తే ఖచ్చితంగా దాన్ని మనము అర్థం చేసుకొని చెప్పగలుగుతాం. ఓకే, ఇక్కడ మనం అమిగోస్ ఐఏఎస్ గురించి మనము 2024లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ర్యాంక్స్ విషయంలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించిన అంటే వాళ్ళు ఏంటి అంటే ఒకటే ర్యాంక్స్ మీరు గమనించలేదో ఒకటే ర్యాంకు కానీ 4-5 ఇన్స్టిట్యూట్లు వేసుకుంటాయి. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఒక 1100 పోస్టులు ఏం పడ్డాయి కానీ రాసింది ఎంత 15 లక్షల మంది. ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి? కొన్ని వందల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఎన్ని ర్యాంక్స్ ఎన్ని అంటే ర్యాంక్స్ 1000 కంటే ఇండియాలో చూసుకుంటే 1000 కంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ అంటే ఒక్కొక్క ర్యాంక్ కాదు, మళ్ళీ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి 50 ర్యాంకులు వస్తాయి. ఎలా వస్తాయి ఏంటి అంటే మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడ చూశాను. వాళ్ళు ఏంటంటే 54 ర్యాంక్స్ అని చెప్పి 5 to 6 ర్యాంక్స్ 7 ర్యాంక్స్ వరకు వేశారు. మిగతా ర్యాంక్స్ ఎక్కడ వాళ్ళేమో ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్. దానికి సంబంధించిన రివ్యూ ఒకసారి చూడండి, నేనైతే చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం టాప్ 5 ఏమున్నాయి ఇన్ విజయవాడ అనేది కూడా నేను చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి, ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ గురించి. అండ్ ఇది ప్యూర్లీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ PCM గురించి మనం మాట్లాడుతున్నాము. సో అయితే ఏంటి అంటే ఈ విధంగా ఏంటంటే ఒక ర్యాంక్స్ ఒకరు వేసుకోవడం జరిగింది. CCPA కూడా దీనికి ఒకటి 20 ఇన్స్టిట్యూట్స్ వరకు దాదాపు 1 నుంచి 5 లక్షల వరకు ఫైన్ వేసింది. అందులో రావుస్ ఐఏఎస్, చాహల్ అకాడమీ, ఇంకా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాజీరావు, సో రకరకాల చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ వాళ్ళు ఫైన్లు వేస్తారు 1 లక్ష నుంచి 5 లక్షలు. మన వాళ్ళకి వచ్చేది యావరేజ్న ఒక 100 మంది స్టూడెంట్స్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే యావరేజ్న ఇప్పుడు 130 నుంచి 1,30,000 నుంచి 2 lakhs వరకు ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 100 స్టూడెంట్స్ చేరితే దాదాపు 1.5 CR నుంచి 2 CR వరకు వస్తుంది. 5 లక్షలు ఫైన్ పే చేయడం ఒక సమస్య కాదేమో, అందుకే అలా చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. లెటస్ టాక్ అబౌట్ అమిగోస్ ఐఏఎస్. ర్యాంకుల విషయంలో మాత్రం వీళ్ళు జెన్యూన్గా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే వాళ్ళు సోషల్ మీడియాలో చెక్ చేస్తే అరౌండ్ 3 ర్యాంక్స్ వరకే వేసుకున్నారు. మేబీ వాళ్ళు జెన్యూన్గా ఉన్నారేమో, మనకు తెలియకుండా వాళ్ళకి ఇంకేమైనా ర్యాంక్స్ వచ్చామో దానికైతే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు అఫీషియల్గా. అండ్ ఇంకోటి ఏంటి అంటే సివిల్స్ తెలుగు మీడియం అండ్ గ్రూప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో గ్రూప్స్ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే సివిల్స్ గురించి, UPSC సివిల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకో విషయం మనం అర్థం కావాలి అంటే నేను ఐ హ్యావ్ గాన్ త్రూ దర్ వెబ్సైట్. సో ఎక్కడా కూడా ఫ్యాకల్టీ నేమ్స్ అనేది డిస్ప్లే చేయలేదు. అది డెఫినెట్లీ ఏంటి అంటే ఫ్యాకల్టీస్ నేమ్స్ డిస్ప్లే చేస్తే ఇంకా బాగుంటుందేమో నేను అనుకున్నాను. ఎందుకంటే ఫ్యాకల్టీ ఎవరు ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అనొచ్చు, కమెంట్ చేయొచ్చు, అంటే మా దగ్గర బ్యూరోక్రాట్స్ వస్తున్నారు, IAS IPS పీపుల్ వచ్చి టీచ్ చేస్తున్నారని చెప్పి. IAS IPS క్రాక్ చేసిన పర్సన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ఓన్లీ IAS కోచింగ్ సెంటర్స్ నడిపే ఇన్స్టిట్యూట్ ఉందని ఎంతమందికి తెలుసు? IAS IPSలు వచ్చి అక్కడ టీచ్ చేస్తారు ఎంతమందికి తెలుసు? హైదరాబాద్ స్టడీ సర్కిల్. చాలామందికి తెలియదు అక్కడ ఓన్లీ IAS IPSలు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఒక ఫ్యాకల్టీ ఎక్స్పర్టీస్ డిఫరెంట్, బ్యూరోక్రాట్స్ వచ్చి టీచ్ చేయడం అనేది డిఫరెంట్. డెఫినెట్లీ నా దగ్గర వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఫ్యాకల్టీ, నేను పేర్లు బయట పెట్టను అంటే సో అంటే ఇప్పుడు ఇది మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎంటైర్ ఇయర్ మొత్తం ఆ ఫ్యాకల్టీ ఉంటారా అనేది డౌట్ ఉందా అనే విషయం ఖచ్చితంగా నాకు డౌట్ వచ్చింది. మరి స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారో వాళ్ళ ఇష్టం. అండ్ ఇది ఒకసారి అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అంటే నేనేమంటానంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అమిగోస్లో జాయిన్ అవ్వండి, లేకపోతే లాయక్స్లో జాయిన్ అవ్వండి, AKSలో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, CSBలో జాయిన్ అవ్వండి, లేకపోతే RC రెడ్డిలో జాయిన్ అవ్వండి, ఎక్కడైనా జాయిన్ అవ్వండి. మీరు అడగాల్సింది ఏంటి అంటే UPSC ఏదైతే ఉందో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో ఎన్ని అవర్స్ టీచ్ చేస్తారు, ఎన్ని అవర్స్కి ఏ క్లాసు వెయిటేజ్ ప్రకారం దీన్ని స్కెడ్యూల్ అనేది చేశారా లేదని చాలా ఇంపార్టెంట్. ఆ స్కెడ్యూల్ అడగండి. అక్కడే దాదాపుగా ఆ స్కెడ్యూల్ అడిగి ఆ స్కెడ్యూల్ ఫాలో అవ్వకపోతే మీరు కూడా క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అదైతే ఖచ్చితంగా అడగండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, కంపల్సరీ స్కెడ్యూల్ అడగండి. ఎన్ని అవర్స్ టీచ్ చేస్తున్నారు, ఓవరాల్గా 9 to 10 months ఉంటుంది కదా, ఓవరాల్గా ఎన్ని అవర్స్ టీచ్ చేస్తున్నారు, ఆ ఎన్ని అవర్స్లో వెయిటేజ్ ప్రకారం ఈ క్లాసులు డివైడ్ చేస్తారు. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్ అమిగోస్ కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. యాక్చువల్లీ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ
అండ్ ఇంకొన్ని సబ్జెక్ట్స్కి యూపీఎస్సీలో అంత వెయిటేజ్ ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఇలాంటి ఏంటి అంటే 1 మార్కో 2 మార్కో లేకపోతే చిన్నది చాలా తక్కువ వస్తాయి. సో తక్కువ వెయిటేజ్ ఉంటుంది. అలాంటి వెయిటేజ్ ఉన్న వాటికి వాళ్ళ ఫ్యాకల్టీ తక్కువ వస్తారని చెప్పి ఎక్కువ క్లాసులు చెప్పించి 9 to 10 మంత్స్ మమా అనిపిస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో మీరు ప్రాపర్గా స్కెడ్యూల్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు అడగండి. ఒకవేళ ఎంబీగోస్లో జాయిన్ అవ్వాలనుకున్నా అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అడిగితే అడగండి, అది మీ ఇష్టం, అప్ టు యూ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనము అంటే ర్యాంకుల విషయంలో మాత్రం వీళ్ళు చాలా జెన్యున్గానే వేసుకున్నారని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్గా ఏంటి అంటే మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బిఫోర్ జాయినింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ మీరు ప్లాన్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే దీని ఫ్యాకల్టీ ఎవరు, స్కెడ్యూల్ ఏంటి, ఓకే, ఎన్ని అవర్స్ ఏ వెయిటేజ్ ప్రకారం టీచ్ చేస్తున్నారా లేదా, అండ్ ఫ్యాకల్టీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇదే ఫ్యాకల్టీ ఉంటారా, అండ్ ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో టెస్ట్ సిరీస్ కూడా పార్ట్ ఆఫ్ ప్రోగ్రామే. హైదరాబాద్లో ఆల్మోస్ట్, హైదరాబాదే కాదు బెంగళూరులో కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుతుంది. సో డెఫినెట్లీ వాటన్నిటి గురించి కూడా చాలా క్లారిటీగా మీరు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఒకటే విషయం అండి, జెన్యున్గా ర్యాంక్స్ ఇచ్చారు, జెన్యున్గానే సబ్జెక్ట్ చెప్తారని నేను అనుకుంటున్నా. బట్ మీరైతే క్రాస్ వెరిఫై చేసుకోండి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అమిగోస్ ఐఏఎస్ అండ్ ఐఎమ్ నాట్ అలాని సపోర్ట్ చేయట్లేదు, అలాగని చెప్పి వ్యతిరేకించట్లేదు. నేను మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నా, కొన్ని పాయింట్స్ ఇస్తున్నా, మీరు దాన్ని బట్టి మీరు పాయింట్స్ నోట్ చేసుకొని సో యూ గో అండ్ ఆస్క్ అండ్ విజిట్. సో వాళ్ళ ఫ్యాకల్టీ ఏంటి, వాళ్ళ డెమోస్ వినండి, కుదిరితే ఇంటరాక్ట్ అవ్వండి. చాలామంది ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవితే తప్పేం లేదు, ఖచ్చితంగా అవ్వండి మీరు అవకాశం ఉంటే. ఎందుకంటే సో యూల్ కేమ్ టు నో, ఎందుకంటే చాలామంది ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ కాదు కానీ మామూలుగా జనరలైజ్ చేసి చెప్తున్నాను. చాలా ఫ్యాకల్టీ ఎలా చేస్తారంటే క్లాస్ అయిపోయింది రప్ప పరిగెత్తానే ఉంటారు, డౌట్స్ చెప్పరు. అండ్ బ్యాచ్ సైజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ బ్యాచ్ సైజ్ ఎంత కూడా మీరు కనుక్కోండి, ఖచ్చితంగా కనుక్కోండి. ఎందుకంటే 300 కూర్చుంటే సార్ ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు, మనం ఎక్కడో ఉంటాము, ముందెళ్ళి తొందరగా వెళ్తేనే మనకి సీట్ అనేది దొరికే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి కాకుండా బ్యాచ్ సైజ్ ఎంతో మీరు తెలుసుకోండి. మ్యాక్సిమం 40, 50, 60 అయితే ఫైన్, పర్వాలేదు, ప్లాన్ చేసుకోవచ్చు. సో అని నేను అనుకుంటున్నాను. బట్ ఇవన్నీ మీరు పాయింట్స్ ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలా వద్దని మీరు డిసైడ్ అవ్వండి, అప్ టు యూ. థ్యాంక్ యూ.